ఒకర ధనంజయ దేవదత్తములని 10 రూపాలుగా విడిపోతాడు. విడిపోయి ప్రాణము శరీరాన్ని నిలబెడతాడు. అపానము తినకూడనివి తిన్నాననుకోండి, కడుపు లోపల మంట పుట్టి సున్నితమైనటువంటి అవయవములు దెబ్బ తినకుండా దుర్గంధభూయిష్టమైనటువంటి వాయువు అధోముఖంగా వెళ్ళిపోతుంది. అపానము అంటారు. వ్యానము అని ఒక వాయువు శరీరం పడిపోయిన తరువాత కూడా ఇంకా ఇది నాది అని చెప్పి పట్టు కూర్చుంటాడు జీవుడు. ఈ శరీరంలో ఇన్నాళ్ళు నేనున్నాను, ఇది నాది అని పట్టుకుంటాడు. దాన్ని వ్యానవాయువు అంటారు. అలా పట్టుకుంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వడం కుదరదు పరమేశ్వరుడికి. అలా విడిపించగలిగినటువంటి వాడెవరు అంటే ఒక్క కడుపును పుట్టినటువంటి కొడుక్కే అధికారం ఉంటుంది. కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని ఎందుకు ఏడుస్తారంటే వ్యానవాయువుని విడిపించగలిగిన వాడు గయాశ్రాద్ధం పెట్టి తల్లిదండ్రులు